మీ అందరూ కూడా కన్వర్ లేకపోతే లేదు కూర్చోవాలి. ఎన్నికల అధికారి ఎంతటి సంబంధించి నేను నమస్కారం తెలియజేస్తూ అందరూ ఇంత ఓపిక ఉన్నందుకు సాక్షిగా అబద్ధాలు చెప్తే ఊకం, నిజాలు చెప్తే ఓకే. నువ్వు అబద్ధాలు చెప్తే ప్రతిపక్షంగా బరాబర్ తిప్పి కొట్టం, ఉన్నదేందో కుండ బట్టలు కొట్టి పుల్లం పుల్లం చెప్పు. నేనేదో రాత్రి అడ్డం పొడుగు అడ్డమైన అన్ని మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు పుల్లం పుల్లా చేసి కుండ బద్దలు కొట్టి వచ్చిన. అందుకే జనం వేయలేదు. ఏంది అసలు రెండు ముచ్చట్లు మాట్లాడుకోవాలి మనం. ఈ ఎస్ఐఆర్ ఏంది, సభ్యత్వం ఏంది, మన భవిష్యత్తు ఏంది, మూడే ముచ్చట్లు కదా. ఫస్ట్ ఎస్ఐఆర్ మాట్లాడుకుందాం. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ 2002వ సంవత్సరంలో ఈ ఎస్ఐఆర్ అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ అనేది తిరిగి జరుగుతూ ఉంది. ఇది కొత్తది కాదు, గతంలో 2002లో అయింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది. కానీ నేను మొన్ననే జోగిపేట ఆందోళన మున్సిపాలిటీలో ఓటేసిన, మళ్ళీ దరఖాస్తు ఇప్పుడు ఏంది ఆగిపోతున్నా ఓటు ఒకటే ఎత్తి నేను 3 నెలల కింద చేసిన కదా జోగిపేట మున్సిపాలిటీ ఎలక్షన్ల ఏ కాయలు నేను నింపాలని ఓడాడు. మొన్న నేను ఎమ్మెల్యే చేసిన, ఎంపీ ఎన్నికల్లో ఓటేసిన, నా ఓటు ఏడిపోతుంది, నేను ఎప్పుడు వేయలే వాటి ఈ మళ్ళా కొత్తగా నింపుడేంది అని కొందరు అనవచ్చు. నువ్వు మొన్న ఓటు మున్సిపాలిటీలో ఓటేసినా, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఓటేసినా, ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ దరఖాస్తును మీరు నింపకపోతే మీ ఓటు తీసివేయబడుతుంది. దరఖాస్తు నింపాల్సిందే, 2 ఫోటోలు ఇవ్వాల్సిందే, అప్పుడే నీ ఓటు ఉంటుంది, లేకపోతే నీ ఓటు పోతుంది. ఆ ఫోటో ఎటువంటి ఇవ్వాలట, కలర్ ఫోటో ఇవ్వాలట, 2 చెవులు గడవేటట్టుకుంటానట, అది ఉంటేనే ఆ ఫోటో తీసుకుంటారట, నీ ఓటు ఇస్తారట. ఇది కొత్త పంచాయతీ పెట్టారు. ఒకటేమో ఢిల్లీలో ఉండే బీజేపీ, ఇంకోటి ఈ ఓటుకు నోటు దొంగ ఉన్నాడు కదా, ఒకటికే పైసలు ఇచ్చిన కేసు 2 గంటలు దొరికినోడు. ఇద్దరు కలిసి మన ఓట్లు తీసేసే కథ చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓడిపోయింది అంటున్నారు. అస్సాంలో లక్షల ఓట్లు తీసేసిండ్రు, ఆడ బీజేపీ వాళ్ళు గోల్మాల్ చేసిండ్రు, ఓడగొట్టిండ్రు అంటున్నారు. మన తమిళనాడులో ఓట్లను తీసేసిండ్రు, డిఎంకే పార్టీ ఓడిపోయింది అంటున్నారు. మరి మనం కూడా గోల్మాల్ కానిద్దామా, బరాబర్ లెక్క కరెక్ట్ చూసుకుందామా? చూడాలంటే దీనికి ఎవరు మరి కర్త కర్మ క్రియ? మీరే, మా బూత్ లెవెల్ ఏజెంట్లే ఇందులో చాలా చాలా కీలకం. లేదు రేవంత్ రెడ్డి ప్రాధాన్యపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసుకో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పినాను. ఏమని బదిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసుకున్నా తప్పి, మనం ఏం స్కీమ్ బంద్ చేస్తున్నాం, అన్ని నడుపుతున్నాం కదా,
వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏం కమి చేసినాము అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. ఏ స్కీమ్ బంద్ చేసినాము అంటున్నాడు. నువ్వు రేవంత్ రెడ్డికి ఆయన ఈ పైన కనబడతలేదు, ఆయన ఈ పువ్వు ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇనుప కంచెలు పెట్టుకొని బ్యారికేడ్ పెట్టుకొని కూర్చుంటే నీకు ఏమర్థం అవుతుంది? రేవంతి రా, జనంలోకి రా, పబ్లిక్ లోకి వస్తే ఏం బంద్ చేసినావో ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి 1 రూపాయి ఇవ్వకుండా పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డి. మా దళిత బిడ్డల కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తా అన్నాడు. 12 లేదు 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదే విధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో రే పిల్లలు పోతుండే, ఊరికి శాప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా? రేవంత్ రెడ్డి వచ్చినాక రొయ్య పిల్లలు బంద్ అయింది, శాప పిల్లలు వసూలు బంద్ అయింది. ముదిరాజులు నాగం పెట్టినావు, యాదవులు నాగం పెట్టినావు, గౌండ్లకు ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇవ్వలేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పథకాలు అందినాయి. రేవంత్ వచ్చిండు, మొత్తం బంద్ అయింది. నీకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి. మరి నీ ఇంటెలిజెన్స్ పనిచేయలేదా? మరి నీకు సమాచార లోపం ఉందో కానీ కార్పొరేషన్ బంద్ అయినాయి. లోటు బీసీ బంద్ బంద్ అయింది, దళిత బంద్ బంద్ అయింది, గొర్రె పిల్లలు బంద్ అయింది, శాప పిల్లలు బంద్ అయింది, పిల్లల స్కాలర్షిప్లు బంద్ అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఏది చక్కగా ఉన్నది నీ కథ? రైతు బంధుగా చక్కగా చేసినావా? అప్పుడేమో ఈ సిపాయి కేసీఆర్ బరాబర్ 2 పంటలకు ఇచ్చిండు. ఈ సిపాయి ఏమంటున్నప్పుడు 2 కాదు 3 పంటలకు ఇవ్వాలి, పునాసకు కూడా ఇవ్వాలన్నాడు. అన్నాడు అలేదా? 3 పంటలకు ఇవ్వాలన్న ఈ సిపాయి ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎక్కువచ్చిండు. ఓసారి మొత్తానికి 9,000 కోట్లు ఎక్కువచ్చిండు, ఓసారి 5,000 కోట్లు ఎక్కువచ్చిండు, ఓసారి 4,000 కోట్లు ఎక్కువచ్చిండు, ఇంకోసారి 500 1000 కొట్టిండు. మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎక్కువట్టినావు రేవంత్ రెడ్డి. నీకు ఇంటికాడ కూర్చుంటే ఆ జూబ్లీ ప్యాలెస్ లో కూర్చుంటే నీకు వినబట్టలేదు, కనబట్టలేదు. రా, ఆ జోగుపేటలో ఏ ఊరికి పోదామో దా, రైతు బంధు పడ్డదా లేదా అవిధంగా పెట్టింది. ఇప్పుడు వానకాలం శుభ్రం చేసినాం అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంతా మర్చిపోతాం, వానకాలం ఎత్తే అనుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి నేను ఏం పని చేసినా మీరు మాట్లాడుతుంది అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళో పోతే జనం తిరగబడుతుంది, ఉరికిస్తుంది. ఏమైనా రైతు బంధు ఎప్పుడు ఎత్తావు అని అడుగుతలేదా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్లో మీరు మాట్లాడమంటావా? హ్యాండ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీ రాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాలో స్కామ్ చేసినాం, హిల్టీపీలో స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణిలో స్కామ్ చేసినాం. పెద్ద లిస్ట్ చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? మీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? పోయిన సంవత్సరం చెప్పారు, అంతకుముందు సంవత్సరం చెప్పారు, ఈ సంవత్సరం కూడా చెప్పారు. బడ్జెట్ లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాప మా ఇంద్రమ్మ పైన ఎంత బాధపడుతుందో నా పేరు కదా చెప్తుంది. ఆమె పేరు పెట్టుకుంది పోయి ఎగబెట్టుడు ఎందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా పెట్టాలి, ఎవరైనా నేను ఎవడేవాడు నీకేం పడకపడదు. దేవుడి మీద పెట్టి మోసం చేసినవి ఇంకా ఇంద్రమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరు పెట్టుకో. రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే మీరు ఎట్లా ఎగ్గొట్టేదాకనే ఎగ్గొట్టింది అనుకుంటారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ వారం వచ్చింది. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు మోసం చేయడం ఎగబెట్టడం ఎవడున్నాడు? కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవు. ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీమ్ల గవర్నమెంట్ రావాలి.
కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఇరబెడతా ఉంది. రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బాధ్యులైన సూర్యుడు అటుడు ఇటు వచ్చినా నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీది పెట్టినా, తలకాయ కింది పెట్టినా, అటున్న సూర్యుడు ఇటు వచ్చినా, కంపం వచ్చినా, భూమి బద్దలైనా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్క అయిపోయింది. ఎదురు చూస్తున్నారు ఇప్పుడు, ఇక ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత అర్థమైంది, పాలేదో నీళ్ళేదో తేలిపోయింది, పుల్ల అయిపోయింది. కేసులు పెట్టి రాసి పెట్టి మళ్ళీ వచ్చినాక వాళ్ళే 4 పెట్టి గట్టిగా బొక్కలు కూడా. ఇక మొదటిదాకా మనం మళ్ళీ అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచి నీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన రాజు ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి, ఈ విధాలు అనుకుంటున్నాం. ఈ తప్ప ఈ పని చేద్దాం, జర ఎక్కువ చాలా హుషారు నగరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ తప్ప 2 మూడు చూద్దాం. వాళ్ళు ఇచ్చే సవాలే లేదు, బరాబర్ గట్టిగా చూసే సార్ ఎవరు ఇచ్చేది. రేవంత్ రెడ్డి అంటుంటే ఏం పని చేసినాం అన్నట్టే కదా. నువ్వు నా బసవేశ్వరం ఎందుకు పని చేసినావు, నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు పని చేసినావు రేవంత్ రెడ్డి? బసవేశ్వర సంగమేశ్వర అయితే నా ఆందోళన జోగిపేటకు 1,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇది ఒకటే సింగూరు కింద 2 మండలాలు పుల్కల్ ఆందోళన 2 మండలాలకు మాత్రమే 40,000 ఆడుతున్నాయి. రేపు బసవేశ్వర సంగమేశ్వర అయితే మిగతా 6 మండలాల్లో 1,50,000 ఎకరాల కాలువల కింద కాలుష్యం నీళ్ళు వస్తాయి. ఇవాళ దాన్ని బంద్ పెట్టింది రేవంత్ రెడ్డి. మరి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఆనాడు కేసీఆర్ వచ్చి నారాయణఖేడ్లో కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభం చేసి స్టార్ట్ అయినాయి పనులు. కాంగ్రెస్ వచ్చింది, అట్టెక్కింది. కొట్లాడడం తప్పకుండా జరిగి వాహనాలు తగ్గగానే పాదయాత్ర పెట్టుకున్నావా? ఎంతమంది నడవలించినాయి కూడా అటే ఉంటారు. మరి వారి పనులు ఒకవేళ వచ్చి సాయంత్రం బాబు ఉండదు, బట్టలు తెచ్చుకోవాలి. తయారా? నడుద్దామా? మీరందరూ తయారైతే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నాం. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెట్టుకుందని విన్నారా ఎక్కడన్నా? కరెంట్ లో రైతు డిస్కామ్ అనేది కొత్త డిస్కామ్ పెట్టుకున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ NPDCL, మనం మెదక్ జిల్లా వాళ్ళు SPDCL సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ SPDCL కింద మనం ఉన్నాం. మనకి ఇంకా మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంటి రైతు డిస్కామ్ ఎందుకు పెడుతుంది? అప్పులు లేదు. ఇప్పుడు ఆ పాత SPDCL మీద NPDCL మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీద వేసి, ఈ రైతు అంటే బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంట్ రాదు. అంటే 24 గంటల కరెంటు గోవింద గోవింద పోయినట్టేగా దాని కథ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడుకునే అంటాడు, కాంగ్రెస్ లో భద్రాడుకుంటు ఎవరు మాట్లాడారు? కరెంట్ ఎగదగినాం అని మాట్లాడాలా? రైతు బంధు ఎక్కుతున్నాం అని మాట్లాడాలా? ఏం అధికారులు ఎవరు కూర్చొని అప్పుడే కూర్చుంటుంది. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటనే చక్కగా చేస్తావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టి ఉండే ఆగం పెట్టినావు, 24 గంటల కరెంట్ ఆగం పెట్టినావు, యూరియా ఆగం పెట్టినావు, రైతు బంధు ఆగం పెట్టినావు, రైతు బీమా ఆగం పెట్టినావు, ఉండే కూడా కొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ కూడా పెట్టినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొట్టినావు, చేపల బంద్ అయినాయి, గొర్రెల బంద్ అయినాయి, బీసీ బంద్ బంద్ అయింది, దంత బంద్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టిన కత్తుంది, సంకల పిల్లల కత్తుంది. అది పెళ్లికి వస్తుంది 21 దినానికి వస్తుంది, పెళ్లికి లేదు కానీ 21 దినం తర్వాత వస్తుంది. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చి మాట్లాడతాను, ఉండే ఊడబట్టి మాట్లాడుతున్నాను. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడబట్టి చెప్తే ఇంత పెద్ద లిస్ట్ లేదు, ఇంకా కొత్త ఎక్కడ దాన్ని ఇచ్చేది అంతకునే బోగస్.
ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసదు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో కేసీఆర్ ఉన్నాక ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అదే సింగూరు మరమ్మతు చేసే శాతకాలం ఇప్పుడు సింగూరు బంద్ పెట్టింది కానీ అయిపోలేదు. ఉన్న నీళ్ళు ఖాళీ చేసి పారేసారు. మంచి నీళ్ళు దిక్కు లేదు. కరువు వస్తుంది ఎల్లీను అంటున్నారు. మరి అది ఏం కావాలి? ఏం కావాలి? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించారు? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్ళు ఖాళీ చేసి మమ్మల్ని కొట్టేస్తా. మరి ఎందుకు రిపేర్ చేయాలి? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటుంది. వానాకాలం వచ్చే వానలు వడబట్టే ఇదివరకు సగం పావుల పని కూడా కాలేదు. పావుల పని కూడా కాదు. ఇవాళ రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఏ ఒకరైనా సగం ఉన్నది. ఇవాళ ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి.